వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 9 టీవీ భారత్. నేను ఈరోజు జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్లో ఉన్నాను. నాతో పాటు ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్లకు ట్రీట్మెంట్ చేసిన అపోలో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సంపత్ గారు మనతో ఉన్నారు. హలో సార్. హలో, నైస్ మీటింగ్ యూ సార్. అసలు క్యాన్సర్ అంటే ఏంటి సార్? సో క్యాన్సర్ అంటే మన శరీరంలో అన్ని కణాలు ఎప్పటికప్పుడు అవి పునరుత్పత్తి అవుతూ ఉంటాయి. అవి విభజించి పాత కణాలని కొత్త కణాలు రిప్లేస్ చేస్తుంటాయి. ఇది ముఖ్యంగా సెల్స్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతాయో, లైక్ ఏదైనా ఇంజురీ అయినా కూడా, ఏదైనా క్రానిక్ డ్యామేజ్ అయినప్పుడు కణాలు రిప్లేస్ అవుతూ ఉంటాయి. సో ఆ క్రమంలో డిఎన్ఏలో మ్యూటేషన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఆ మ్యూటేషన్స్ని మన సెల్స్ న్యాచురల్గా రిపేర్ చేసుకుంటూ ఉంటాయి. కానీ ఓవర్ ద టైం రిపీటెడ్ డ్యామేజ్ అయినప్పుడు ఈ మ్యూటేషన్స్ పెరిగిపోయి క్యాన్సర్గా మారే అవకాశం ఉంది. సో రిపీటెడ్ డ్యామేజ్ అవ్వడానికి కారణం ఏంటి అంటే స్మోకింగ్, ఆల్కహాల్ ఆర్ ఇప్పుడు గుట్కా చూవర్స్లో ఓరల్ అల్సర్స్ రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. సో ఆ రిపేర్ చేసుకునే క్రమంలో మ్యూటేషన్స్ యాడ్ అవుతూ క్యాన్సర్కి దారితీస్తాయి. క్యాన్సర్ ఎన్ని రకాలు ఉంటుంది సార్? సో క్యాన్సర్ బేసికల్లీ క్యాన్సర్లో వచ్చే కణం బట్టి కార్సినోమా, ముఖ్యంగా అంటే గ్లాండ్స్లో ఉండే సెల్స్ కానీ సర్ఫేస్ ఎపిథీలియల్ సెల్స్ నుంచి వచ్చే వాటిని కార్సినోమా అంటాం. అలాగే సార్కోమా అని, అంటే మజిల్స్ నుంచి నర్వ్స్ నుంచి వచ్చే క్యాన్సర్స్ని సార్కోమా అంటాము. తర్వాత మెలనోమా, స్కిన్లో ఉండే మెలనోసైట్ నుంచి వచ్చే క్యాన్సర్ మెలనోమా అంటారు. రక్త కణాల్లో వచ్చే క్యాన్సర్స్ని ల్యూకీమియాస్ అండ్ లింఫోమాస్ లాగా ఇవి కేటగరైజ్ చేయబడి ఉన్నాయి. అసలు ఎలా గుర్తించచ్చు సార్? సో క్యాన్సర్ గుర్తించడానికి మనం క్యాన్సర్ లక్షణాలు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఒక ఏజ్ తర్వాత, అంటే 25-30 తర్వాత యాన్యువల్ చెకప్ చేసుకుంటూ స్క్రీనింగ్ టెస్ట్లు ఉంటాయి కొన్ని. ముఖ్యంగా ఆడవాళ్ళలో రొమ్ము క్యాన్సర్కి సంబంధించి 40 ఏళ్ళ నుంచి మ్యామోగ్రామ్ లాంటి టెస్ట్ చేస్తే చిన్న స్టేజ్లోనే, అంటే ఇంకా క్యాన్సర్గా మారే సైజులో ఉన్నప్పుడు, మారే క్రమంలో ఉన్నప్పుడే మనం దాన్ని గుర్తించవచ్చు. సో అలానే సర్వీక్స్ క్యాన్సర్లో ప్యాప్ స్మియర్ అనే టెస్ట్ యాన్యువల్గా చేయొచ్చు, ఆర్ అట్లీస్ట్ 2-3 ఇయర్స్. తర్వాత ప్రోస్టేట్లో పిఎస్సి అని ఒక క్యాన్సర్ మార్కర్ ఉంది. ఎక్కువ స్మోక్ చేసే వాళ్ళల్లో లంగ్ క్యాన్సర్ గుర్తించడానికి లో డోస్ సిటీ అనే టెస్ట్ చేస్తాము. సో ఇవన్నీ రొటీన్గా అల్ట్రాసౌండ్, అబ్డామెన్, దెన్ కొన్ని బ్లడ్ టెస్ట్ల ద్వారా మనం ప్రతి ఇయర్ రెగ్యులర్ చెకప్ చేసుకుంటే స్క్రీనింగ్ ద్వారా ముందే గుర్తించవచ్చు. ఒకవేళ అలా గుర్తించలేని క్రమంలో కూడా చిన్న సటిల్ సైన్స్ ఉంటాయి, లైక్ ఓరల్ క్యావిటీలో ఏదైనా అల్సర్ వచ్చింది, దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. చాలామంది అది చాలా పెరిగిపోయి గడ్డలాగా మారి కాలీఫ్లవర్ గ్రోత్ లాగా వచ్చినప్పుడు మా దగ్గరికి వస్తారు. అలా కాకుండా ముందే వస్తే దాన్ని గుర్తించవచ్చు. అలాగే ఏదైనా క్రానిక్ కాఫ్ ఉంది, ఎంతకి తగ్గని దగ్గు ఉంది, 1 month 2 months అయినా తగ్గలేదు, జ్వరం 2-3 weeks యాంటీబయాటిక్స్ వాడినా తగ్గట్లేదు. సో ఏదైనా లక్షణం చాలా రోజులు ఉన్నప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా మనం లోకల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాలి. ప్లస్ ఫిజిషియన్ని మనం అడగాలి ప్రశ్నలు కూడా, ఎందుకు ఇట్లా ఉంది, దీనికి ఏమైనా సస్పిషన్, హై డిగ్రీ ఆఫ్ సస్పిషన్ అవసరం. ఎందుకంటే డాక్టర్ కూడా చాలాసార్లు క్యాన్సర్ అని ముందే వెళ్ళరు, క్యాన్సర్ అని అనుకోరు. సో వేరే ఇన్ఫెక్షన్స్ వాటి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. సో అలా కాకుండా నెగ్లెక్ట్ చేయకుండా క్యాన్సర్ని కూడా దృష్టికోణంలో ఉంచుకోవాలి. ఎందుకంటే స్టిగ్మా, క్యాన్సర్ అంటే భయపడతారని చాలామంది డాక్టర్లు దానికి సంబంధించిన పరీక్షలు అవి చేయకపోవచ్చు. సో మనం కూడా ఫిజిషియన్ అడిగి అవి చేయించుకుంటూ ఉండాలి. క్యాన్సర్ జన్యుపరంగా వస్తుందంటారా, లేకపోతే లైఫ్ స్టైల్ వల్ల? సో ఒక 5-10% క్యాన్సర్లు జన్యుపరంగా, మన ఫ్యామిలీ హిస్టరీ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు తల్లిదండ్రుల నుంచి జీన్స్ క్యారీ అయ్యి మ్యూటేషన్స్ అవి పేరెంట్ నుంచి వస్తాయి. సో అలాంటి క్యాన్సర్ ఒక 5-10% ఉంటాయి. 90% ఆఫ్ క్యాన్సర్స్ మన లైఫ్ స్టైల్లో, సో ముఖ్యంగా ఉబకాయం, ఒబేసిటీ, మన అలవాట్లు, స్మోకింగ్, ఆల్కహాల్, టొబాకో, ఇట్లా. తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్స్ లైక్ హెపటైటిస్ బి, సి, హెచ్ఐవి, ఎప్స్టీన్ బార్ వైరస్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, వీటి వల్ల కూడా క్యాన్సర్ కారణం అవ్వచ్చు. సో మన లైఫ్ స్టైల్లో అతిగా సాల్ట్ అండ్ ఫ్రైడ్ ఐటమ్స్, ఈవెన్ రెడ్ మీట్, బార్బెక్యూడ్ ఐటమ్స్ ఎక్కువ తినడం వల్ల, అంటే మితిమీరిగా తినడం వల్ల కూడా క్యాన్సర్కి కారణం అవ్వచ్చు. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ క్యాన్సర్ ఎక్కువ అవుతుంది. రేడియేషన్ ఎక్స్పోజర్, ఎక్కువ హానికారకమైన సూర్యకిరణాలకి ఎక్స్పోజ్ అయితే కూడా మెలనోమా లాంటి క్యాన్సర్ రావచ్చు. క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఉందంటారా? డెఫినెట్గా ఉందండి. అంటే మీరు అన్నట్టు ముందే మనం గుర్తించగలిగి తక్కువ స్టేజ్లో దాన్ని ఐడెంటిఫై చేయగలిగితే కంప్లీట్ క్యూర్ పాసిబుల్. ఈవెన్ అడ్వాన్స్ స్టేజ్లో స్టేజ్ 4 అండ్ బియాండ్ వచ్చినా కూడా క్యాన్సర్ బట్టి, ఇప్పుడు లింఫోమాస్, ల్యూకీమియాస్ ఈవెన్ అడ్వాన్స్ స్టేజ్లోనే వస్తాయి అవి, కానీ అవి క్యూర్ అవుతాయి. అంటే 100లో ఒక 50% క్యూర్ అవుతాయి. సో ఈవెన్ స్టేజ్ 4 డిసీజ్లో కూడా మనం క్యాన్సర్ని క్యూర్ చేయలేకపోయినా కూడా దాన్ని ప్రొలాంగ్ చేయొచ్చు. అంటే వాళ్ళ యొక్క డిసీజ్ని 3-4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, ఒక్కొక్కసారి బియాండ్ 5 years కూడా మనం పొడిగించే అవకాశం ఉంది, మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెయింటైన్ చేస్తూ ఇప్పుడున్న కరెంట్ ట్రీట్మెంట్ స్ట్రాటజీస్తో, రకరకాల ట్రీట్మెంట్స్ ద్వారా. ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే మినిమం ఎంత అవుతుంది సార్ ఖర్చు? అది ఖర్చు అంటే మినిమం 2-5 lakhs మినిమం ఉంటుంది. ఇట్ క్యాన్ గో యాజ్ హై యాజ్ 10 lakhs, 50 lakhs, 1 crore కూడా. సో అందుకే ప్రతి ఒక్కరు ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఆర్ కార్పొరేట్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఉత్తమం.
దీంట్లో కొన్ని ఇన్సూరెన్స్లో 50 lakhs 1 crore కవరేజ్ కూడా ఉంటుంది. ఇప్పుడున్న ఆధునిక చికిత్సలు లివర్ ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, క్యాన్సర్లో, తర్వాత క్యాన్సర్లో ఉండే కొత్త మందులు, ఇమ్యూనోథెరపీ, ఇవన్నీ నెలకి 2-3 లక్షల మందులు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కవర్ అయ్యేటట్టు ఇన్సూరెన్స్ తీసుకుంటే బెస్ట్. మనం ఓన్గా ఖర్చు పెట్టినా దానికి అంతు లేదు. ప్లస్ ఈవెన్ గవర్నమెంట్ హెల్ప్ చేయాలన్నా కూడా ఇంత ఖర్చుని గవర్నమెంట్ హెల్ప్ చేయలేదు. ఒక 5 లక్షలు 10 లక్షలు చేయొచ్చు. బట్ బియాండ్ దట్ గవర్నమెంట్ కూడా కష్టం అవుతుంది. కాబట్టి ఎవరిది వాళ్ళు ఫ్యామిలీ ఇన్సూరెన్స్ తీసుకుంటే క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావు. క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు పేషెంట్స్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు? సో అంటే ఇప్పుడు నేను మెయిన్గా మెడికల్ ఆంకాలజిస్ట్ని. సో కీమోథెరపీ అవి ఇస్తూ ఉంటాము. సో కీమో ఇచ్చినప్పుడు ఏదైతే కుక్ చేసిన ఆహారం, అంటే బాగా బాయిల్ చేసిన కుక్ చేసిన ఆహారమే తీసుకోమని మేము రికమెండ్ చేస్తాము. సో కుక్ చేయకపోతే ఏమవుతుందంటే హానికారకమైన బ్యాక్టీరియా, వైరస్ అవి నార్మల్ టైంలో మన ఇమ్యూనిటీ ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్ అప్పుడు ఇమ్యూనిటీ తగ్గడం వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి వండిన ఆహారమే తీసుకోమంటాము. తర్వాత స్పైసీ ఫుడ్, మసాలా ఫుడ్ అవాయిడ్ చేయమంటాము. ఆకుకూరలు ఇవి వండినవి తీసుకోమని చెప్తున్నాం. అన్ని రకాల క్యాన్సర్స్ను ఒకే టెస్ట్ ద్వారా గుర్తించవచ్చా? ఇప్పుడు లేటెస్ట్గా ఒక బ్లడ్ టెస్ట్ ట్రయల్స్లో ఉంది. సో అది FDA అప్రూవల్ ప్రాసెస్లో ఉంది, గార్డెంట్ వాళ్ళది. దాని ద్వారా నార్మల్ హ్యూమన్ పాపులేషన్లో కూడా ఏమైనా క్యాన్సర్ ఉండే అవకాశాన్ని మనం గుర్తించవచ్చు. సో ఆ టెస్ట్లో కనుక క్యాన్సర్ కణాలు గుర్తింపబడితే మనం అన్ని రకాల ఇమేజింగ్ ద్వారా, బ్లడ్ టెస్ట్ల ద్వారా క్యాన్సర్ని తక్కువ ఎర్లీ స్టేజ్లోనే ట్రీట్మెంట్ చేయొచ్చు. మన దేశంలో క్యాన్సర్ ట్రీట్మెంట్ని ఏ విధంగా గుర్తిస్తారు? సో అన్ని దేశాల్లో ఉన్న అడ్వాన్సెస్ అన్ని మన దేశంలో ఉన్నాయి. అంటే కొన్ని కీమోథెరపీ ట్రీట్మెంట్స్, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ట్రయల్స్లో ఎన్రోల్ చేస్తున్నాం పేషెంట్. అంటే అన్ని కీమో ట్రీట్మెంట్స్ ఫెయిల్ అయ్యాక ఆధునిక ట్రీట్మెంట్ కోసం క్లినికల్ ట్రయల్స్నే జరుగుతాయి. ఆ ట్రయల్స్ కొన్ని ఏ దేశంలో ఉండొచ్చు, మన దేశంలో ఉండకపోవచ్చు. సో వాటికి కూడా మనం వేరే దేశాలకు పంపించవచ్చు పేషెంట్స్ని. మన దేశంలో కూడా ఇప్పుడు అన్ని ట్రయల్స్ కూడా జరుగుతున్నాయి స్లోగా. బాడీలో ఏ ఆర్గాన్స్కి క్యాన్సర్ సంక్రమిస్తుందంట? సో బాడీలో ఏ ఆర్గాన్కైనా క్యాన్సర్ రావచ్చు. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్, టంగ్ కానీ, బకల్ మ్యూకోజా, తర్వాత ఫారింగ్స్, లారింగ్స్, బ్రెయిన్ ట్యూమర్స్ రావచ్చు. లంగ్లో, లివర్లో, కిడ్నీలో, కోలన్, పేగులో, ఓవరీస్, గర్భాశయం. సో ఆల్మోస్ట్ ప్రతి ఆర్గాన్లో క్యాన్సర్ రావచ్చు. మోర్ దెన్ 200 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి మన ఆర్గాన్స్ బట్టి. వార్నింగ్ సిమ్టమ్స్ అండ్ సైన్స్ ఉంటాయి. అందులో కాషన్ అనే నెమోనిక్ ద్వారా మనం గుర్తించవచ్చు. C అంటే చేంజ్ ఇన్ బౌవల్ ఆర్ బ్లాడర్ హ్యాబిట్స్. సో మన మల అలవాట్లు, ముఖ్యంగా మలబద్ధకం కానీ, లూజ్ మోషన్ కానీ చాలా రోజులు ఉంటే అది పేగులో క్యాన్సర్ ఉండే అవకాశం ఉంది. సో దీనికి కొలినోస్కోపీ, ఎండోస్కోపీ టెస్ట్ ద్వారా నిర్ధారణ చేయొచ్చు. A అంటే ఏ సోర్ దట్ డస్ నాట్ హీల్. సో మన శరీరంలో ఎక్కడైనా కూడా ఒక పుండు లాంటిది అది తగ్గకుండా అలానే చాలా రోజులు ఉంటే దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. సో దాని నుంచి బయాప్సీ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఎక్కడైనా రావచ్చు, నోట్లో కానీ, మోషన్ వెళ్ళే భాగంలో కానీ, శరీరంలో ఎక్కడైనా వచ్చినా అల్సర్ని మనం నెగ్లెక్ట్ చేయొద్దు. తర్వాత U అంటే అన్యూజువల్ బ్లీడింగ్. సో ఎక్కడి నుంచి అయినా నోట్ ద్వారా కానీ మనం దగ్గినప్పుడు, లేకపోతే నోట్ ద్వారా వామిటింగ్ లాగా వచ్చి బ్లడ్ పడినప్పుడు, మోషన్లో బ్లడ్ పడినప్పుడు, ఎక్కడైనా బ్లడ్ పడితే దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. దాన్ని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఇది ఆ పర్టికులర్ అంటే దగ్గు ద్వారా వస్తే లంగ్లో క్యాన్సర్ ఉండే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ఉంటుందని లేదు, కానీ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలానే T అంటే థికెనింగ్ ఆర్ లంప్ ఇన్ బ్రెస్ట్ ఆర్ ఎల్స్వేర్. సో ఎక్కడైనా గడ్డ లాంటిది వస్తే, ముఖ్యంగా రొమ్ములో కానీ శరీరంలో వస్తే అది నెగ్లెక్ట్ చేయకూడదు. సో ముఖ్యంగా క్యాన్సర్లో గడ్డలో నొప్పి ఉండదు. సో చాలామంది నొప్పి లేదు కదా అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో నొప్పి ఉండే గడ్డలు అవి ఇన్ఫెక్షన్ వల్ల కానీ, ఇన్ఫ్లమేషన్, వాపుల వల్ల, ఫైబ్రోయిడోసిస్ ఆర్ ఫైబ్రోయిడోమా ఉండొచ్చు. కానీ నొప్పి లేని గడ్డ క్యాన్సర్ గడ్డ అయ్యే అవకాశం ఉంది. సో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకూడదు. ప్లస్ గడ్డ సైజు ఫాస్ట్గా పెరుగుతుంది, అది వితిన్ డేస్ దాని సైజ్ డబుల్ అవుతుంది అన్నప్పుడు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకూడదు. సో తర్వాత I అంటే ఇండైజెషన్. సో మనం తిన్నది ఆహారం అరగనట్టు అనిపిస్తుంది, చాలా రోజులు కడుపు కొంచెం తినగానే నిండినట్టు అనిపిస్తుంది, ఆకలి తగ్గింది, అప్పుడు కూడా ఎండోస్కోపీ ద్వారా స్టొమక్ క్యాన్సర్, ఈసోఫేజియల్ క్యాన్సర్ ఇలాంటివి నిర్ధారణ అయ్యే అవకాశం ఉంది. దెన్ O అంటే ఆబ్వియస్ చేంజ్ ఇన్ వాట్ ఆర్ మోల్డ్. సో మన శరీరంలో ఏదైనా మచ్చ ఉంది, ఆ మచ్చ సైజ్ పెరగడం కానీ, ఆ మచ్చలో మచ్చ యొక్క దాని కన్సిస్టెన్సీ అంటే అది థిక్ కావడం కానీ ఇలాంటివి ఉంటే అది మెలనోమా స్కిన్ క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని టెస్ట్ చేయించుకోవాలి. N అంటే నాగింగ్ కాఫ్. అంటే 2 నెలలైనా కూడా తగ్గని దగ్గు ఉంటే అది కూడా లంగ్ సంబంధించిన క్యాన్సర్ ఉండే అవకాశం ఉంది, దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఇది క్యాన్సర్ వార్నింగ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్. సో అలాగే మన క్యాన్సర్ ఏ భాగంలోనే రావచ్చు అనుకున్నాము. సో ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ రొమ్ములో గడ్డలాగా రావచ్చు, చంకలో గడ్డలాగా రావచ్చు, అది ఆల్రెడీ లంగ్స్కి స్ప్రెడ్ అయ్యి దగ్గులాగా రావచ్చు, బ్రెయిన్కి స్ప్రెడ్ అయ్యి పెరాలసిస్, లేకపోతే వీక్నెస్, లేకపోతే కాలు చేయి పడడం ఇలా కూడా ప్రజెంట్ అవ్వచ్చు. సో ఏ క్యాన్సర్ ఉండే ఆర్గాన్ బట్టి దాని లక్షణాలు ఉంటాయి.
సో నోట్లో క్యాన్సర్, నోట్లో అల్సర్ ఉంటుంది, మెడలో లింఫ్ నోడ్స్ లాగా గడ్డలు రావచ్చు. తర్వాత బ్రెయిన్ ట్యూమర్స్లో హెడేక్, వామిటింగ్స్, వీక్నెస్, పెరాలసిస్, ఫిట్స్ ఇలా ఉండొచ్చు. తర్వాత లంగ్ క్యాన్సర్లో దగ్గు, ఆయాసం, విపరీతమైన చెస్ట్ పెయిన్ ఇలా ఉండొచ్చు. తర్వాత స్టొమక్ క్యాన్సర్లో బ్లడ్ వామిటింగ్ అవ్వచ్చు, కడుపు నొప్పి విపరీతంగా రావచ్చు, అన్నం అరగకుండా ఉండొచ్చు, మోషన్లో కూడా నల్ల రంగు రావచ్చు, బ్లడ్ పడవచ్చు. సో మన ఉండే ఆర్గాన్ బట్టి క్యాన్సర్ లక్షణాలు ఉంటాయి. పేగు క్యాన్సర్ అయితే మోషన్లో బ్లడ్ రావడం, మోషన్ సరిగ్గా పాస్ చేయకపోవడం. సో ఏ సిమ్టమ్ అయినా కూడా మనకి వారం 10 రోజుల కంటే ఎక్కువ ఉంటే అది ఇన్ఫెక్షన్ ఏదో ఉంది అనుకుని వదిలేయకూడదు. మనం ఫిజిషియన్ ద్వారా దాని గురించి ఎక్స్టెన్సివ్గా టెస్టింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో క్యాన్సర్లో ట్రీట్మెంట్స్ మెయిన్లీ సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్, ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ ఇలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. సో సర్జరీలో కూడా మామూలుగా శస్త్రచికిత్స ఎర్లీ స్టేజెస్లో సర్జరీ మెయిన్ రోల్ ఉంటుంది. సో ఇప్పుడు శస్త్రచికిత్స కొంచెం నొప్పి అంటే ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండకుండా, నొప్పి తక్కువ ఉండేటట్టు, ఎక్కువ ఇన్సిషన్ చేయకుండా కొత్త అత్యాధునిక రోబోటిక్ సర్జరీ కూడా అవైలబుల్ ఉంది. సో రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ అంటే సర్జన్కి రోబోట్ అసిస్ట్ చేస్తుంది. సో రోబోటిక్ ఆర్మ్ ద్వారా మనం ఇంతకుముందు చేరలేని ప్లేసెస్లో కూడా ఈజీగా చేరి సర్జరీ చేయడం చాలా సులభం అవుతుంది. అలానే రేడియేషన్లో కూడా కొత్త టెక్నిక్స్ ఉన్నాయి. సో రేడియేషన్ కరెక్ట్ మనం అనుకున్న ఆర్గాన్లో ఉన్న క్యాన్సర్కే వెళ్ళాలి, పక్కన ఉండే ఆర్గాన్స్కి వెళ్ళకూడదు. సో ఆ క్రమంలో అలా ప్లాన్ చేయడానికి లేటెస్ట్ అడ్వాన్సెస్, సో ఎంఆర్ఐ హెల్ప్ తీసుకోవచ్చు. ర్యాపిడ్ ఆర్క్ అనే టెక్నిక్ ద్వారా రేడియేషన్ ఇచ్చే పద్ధతిని ఇంప్రూవ్ చేయొచ్చు. ఐఎంఆర్టీ, ఐజీఆర్టీ టెక్నిక్స్, ప్రోటాన్ థెరపీ ద్వారా ఆ క్యాన్సర్ కణాలలోనే రేడియేషన్ డిపాజిట్ అవుతుంది. దాని బయట ఎగ్జిట్ డోస్ అంటే పక్కన ఉండే ఆర్గాన్స్కి ఎక్కువ రేడియేషన్ అవ్వకుండా, రేడియేషన్ డ్యామేజ్ అవ్వకుండా, లాంగ్ టర్మ్లో పేషెంట్కి ఎఫెక్ట్స్ అవ్వకుండా చూడొచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించవచ్చు. సో అలానే కీమోథెరపీలో జనరల్గా కీమోథెరపీ రక్తం ద్వారా ఇస్తాం మనం, ఐవీ ఫ్లూయిడ్స్ ద్వారా. సో ఈ క్రమంలో అన్ని ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతాయి. హెయిర్ లాస్ ఉండడం, ఆకలి తగ్గడం, రక్త కణాలు తగ్గడం, హీమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ అన్ని తగ్గే అవకాశాలు ఉంటాయి, వైబ్రేషన్స్ తగ్గి ఇన్ఫెక్షన్ రావచ్చు. సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఆల్మోస్ట్ అన్ని కీమోల్లో ఉంటాయి. మనం వాటిని తగ్గించడానికి మందులు ఉన్నాయి, ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాము. కానీ ఇవి తగ్గించే క్రమంలో కొత్త టెక్నిక్స్, టార్గెటెడ్ థెరపీస్, ఆ క్యాన్సర్ కారణమైన మ్యుటేషన్ని మనం గుర్తించి ఆ మ్యుటేషన్ని బ్లాక్ చేసే డ్రగ్స్ని డిజైన్ చేస్తూ మనం ఎన్నో క్యాన్సర్లో ఎంతో వృద్ధి చెందాము. సిఎంఎల్, ఇమాటినిబ్, డెసాటినిబ్ ఇలాంటి మందులు ఉన్నాయి. చిన్న టాబ్లెట్ ద్వారా పేషెంట్ ఒకప్పుడు 1 to 2 years మాత్రమే సర్వైవల్ ఉండే క్యాన్సర్స్ని ఇప్పుడు 10-15 years బియాండ్ దట్ కూడా క్యూర్ వైపు మనం వెళ్తున్నాము. సో ఇలాంటి టార్గెట్ థెరపీస్. ఇంకోటి ఇమ్యూనోథెరపీ, అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ నుంచి క్యాన్సర్స్ దాక్కోవడానికి కొన్ని మెకానిజం ద్వారా కొన్ని సెల్స్ని ఎక్స్ప్రెస్ చేస్తుంటాయి, కొన్ని ప్రోటీన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తుంటాయి, PDL1 ఇట్లాంటివి. సో ఆ ఇమ్యూనిటీని నుంచి దాక్కునే క్యాన్సర్ సెల్స్ని ఇమ్యూనిటీకి ఎక్స్పోజ్ చేయొచ్చు ఇమ్యూనోథెరపీ ద్వారా, వాటిని ఓపెన్ చేయొచ్చు. సో క్యాన్సర్ సెల్స్ని మన ఇమ్యూనిటీ అటాక్ చేస్తుంది. సో ఈ ఇమ్యూనోథెరపీలో కొత్త డ్రగ్స్ ఉన్నాయి, పెమ్బ్రోలిజుమాబ్, నివోలిమాబ్ ఇలా. సో వీటి ద్వారా లివర్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్లో ఎంతో పురోగతిని సాధిస్తున్నాము. సో ఇంకా ఎన్నో క్లినికల్ ట్రయల్స్, కొత్త డ్రగ్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. క్యాన్సర్కి సంబంధించి ఇన్సూరెన్స్ ఆల్మోస్ట్ అన్ని ఇన్సూరెన్స్ కవర్ చేస్తాయి. ఒకవేళ మనకి ఏమైనా ఇబ్బంది పెట్టిన ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మనం ఆ కంప్లైంట్ IRDAIకి డైరెక్ట్గా ఇవ్వచ్చు. సో IRDAIలో గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజమ్స్ ఉంటాయి. సో వాళ్ళకి టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మన ఇన్సూరెన్స్ నెంబర్ అండ్ ఆల్ డీటెయిల్స్ ఇచ్చి ఎందుకు ప్రాబ్లం అవుతుంది ఏంటి. ఇప్పుడు ఓరల్ ట్యాబ్లెట్స్, తర్వాత ఇంట్రామస్కులర్ సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్స్ ఇవి కూడా ఇన్సూరెన్స్లో కవర్ అవ్వాలి. ఎందుకంటే కొన్ని క్యాన్సర్లో ఓన్లీ ట్యాబ్లెట్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు. సో ఇవన్నీ ఇన్సూరెన్స్లో కవర్ అయ్యేటట్టు మనం IRDAIకి మన ప్రాబ్లమ్ని తీసుకువెళ్ళాలి. సో ఇండియాలో వేరే కంట్రీస్తో పోలిస్తే ఓరల్ క్యాన్సర్స్ అంటే మన హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఎక్కువ. ఎందుకంటే ఈ గుట్కా, తంబాకు, పాన్ మసాలా ఇవి ఎక్కువ వాడడం వల్ల ఈ క్యాన్సర్లు మన దగ్గర వేరే కంట్రీస్ కంటే ఎక్కువ. ఇంకోటి మన దగ్గర కూడా ఇప్పుడు అర్బనైజేషన్, అంటే చాలామంది ఇంతకుముందు విలేజెస్లో ఉండేవాళ్ళు సిటీస్కి మైగ్రేట్ అయ్యి సిటీస్లో సెటిల్ అవ్వడం వల్ల, అర్బన్ ఫాస్ట్ లైఫ్ స్టైల్ వల్ల, ఈ ఫాస్ట్ ఫుడ్స్ తినడం వల్ల కొత్త క్యాన్సర్లు అంటే బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇంతకుముందు మన దగ్గర ఎంత ఉండేవి కాదు. ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ల ఇన్సిడెంట్స్ చాలా పెరిగింది. ఒకప్పుడు విలేజెస్లో సర్విక్స్ క్యాన్సర్ కామన్గా ఉండేది, ప్రబలించేది. అది కొంచెం నెమ్మదిగా తగ్గుతుంది ఇప్పుడు. అది ఒక వైరస్, HPV వైరస్ ద్వారా వస్తుంది. దానికి వ్యాక్సిన్ కూడా అవైలబుల్ ఉంది. ప్లస్ ప్యాప్స్మియర్ టెస్ట్ ద్వారా ముందే నిర్ధారణ చేయొచ్చు అండ్ ట్రీట్మెంట్ చేయొచ్చు. మగవాళ్ళు ఆడవాళ్ళు కంపేర్ చేస్తే క్యాన్సర్ ఇన్సిడెంట్ మగవాళ్ళలో కాస్త ఎక్కువ. ఇంకోటి అలవాట్లు అవి ఎక్కువ ఉంటాయి మగవాళ్ళలో. ప్లస్ స్ట్రెస్,
లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా మగవాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ ఉంటాయి. కానీ ఆడవాళ్ళలో రొమ్ము క్యాన్సర్ స్పెసిఫిక్గా ఉంటుంది. అలానే సర్వికల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ఒక ముఖద్వారం ద్వారా వచ్చే క్యాన్సర్లు ఎక్కువ ఉంటాయి. సో పేగు క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ ఇవన్నీ కూడా మగవాళ్ళు కాస్త ఎక్కువ ఉంటాయి ఆడవాళ్ళ కంటే. క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ముఖ్యంగా ఎక్సర్సైజ్ ద్వారా ఒబెసిటీ అవాయిడ్ చేయొచ్చు. ఎక్సర్సైజ్ ద్వారా మనలో ఉండే టాక్సిన్స్ ఏవైతే విష పదార్థాలు ఉంటాయో అవి అక్యుములేట్ అయ్యి క్యాన్సర్ సెల్స్కి కారణం అవ్వచ్చు. సో వాటిని డీటాక్స్ చేసే ప్రక్రియ ఎక్సర్సైజ్. సో అట్లీస్ట్ 1 to 2 hours ఆఫ్ ఎక్సర్సైజ్ ఎవ్రీడే అందరూ చేయాల్సి ఉంటుంది. ఇందులో జాగింగ్ చేయొచ్చు, ఏదైనా గేమ్ ఆడొచ్చు, బ్యాడ్మింటన్ లాంటిది, టెన్నిస్ లాంటిది, యోగా చేయొచ్చు. సో ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ 1 to 2 hours. మనం తీసుకునే ఆహారంలో కూడా అట్లీస్ట్ 40% ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, సలాడ్స్ ఇవి ఉండాలి. సో వీటిలో యాంటీ క్యాన్సరస్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. లైక్ పసుపులో టర్మరిక్, క్యూక్యుమిన్ ఫార్ములా ఉంటుంది. అలానే క్యారెట్, బీట్రూట్ వీటిలో కూడా ఎన్నో క్యాన్సర్ ఫైటింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో అన్ని రకాల ఆకుకూరలు, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్తో క్యాన్సర్ని ఫైట్ చేయొచ్చు. అలానే అన్ని రకాల అలవాట్లని అంటే స్మోకింగ్, ఆల్కహాల్ వీటిని నియంత్రణ క్రమం చేయాలి, లేకపోతే ఆపేయాలి. వీటి వల్ల క్యాన్సర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎలాంటి వైరసెస్కి ఎక్స్పోజ్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా హెపటైటిస్, HIV లాంటివి. దీనితో కొన్ని వ్యాక్సిన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఆడవాళ్ళలో సర్వైకల్ క్యాన్సర్ రాకుండా HPV వ్యాక్సిన్ ముందే తీసుకోవడం ద్వారా దీన్ని ప్రివెంట్ చేయొచ్చు. ముఖ్యంగా 15 to 19 years మధ్యలో, అంటే పెళ్ళికి ముందు కానీ ఆర్ బిఫోర్ ఎనీ ఫస్ట్ సెక్షువల్ ఇంటర్కోర్స్. ఎందుకంటే ఇది సెక్షువల్ ఇంటర్కోర్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళకి అలా. సో దాన్ని ప్రివెంట్ చేయొచ్చు. ఇంకా మనం తినే ఆహారంలో ఎక్కువ రెడ్ మీట్ని అవాయిడ్ చేస్తే బెటర్, ఎందుకంటే దానికి కొంచెం పేగు క్యాన్సర్ కాజ్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. సాల్ట్, షుగర్ ఇలాంటి సబ్స్టెన్సెస్ కూడా నియంత్రణగా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఎక్కువ సన్లైట్లో కూడా అల్ట్రావైలెట్ రేస్కి ఎక్స్పోజ్ ప్రివెంట్ చేస్తే కొన్ని క్యాన్సర్ తగ్గుతాయి. రేడియేషన్ కూడా ముఖ్యంగా CT స్కాన్స్ ఇవి అనవసరంగా చేయించుకోకూడదు, ఓన్లీ అవసరం ఉంటేనే చేయించుకోవాలి. ఎందుకంటే లేకపోతే లాంగ్ టర్మ్లో రేడియేషన్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రాబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గించవచ్చు. కానీ మనం ఇప్పుడు ఉండే పొల్యూషన్ వల్ల, వాహన కాలుష్యం వల్ల అండ్ మన ఆహారంలో కూడా కల్తీ వల్ల కూడా మన క్యాన్సర్కి బారిన పడే అవకాశం ఎక్కువ ఉంది. సో అందుకే ఈ జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశం మనం కొంచెమైనా తగ్గించవచ్చు. బ్యూటీ ప్రొడక్ట్స్ వాడడం వల్ల కూడా క్యాన్సర్ వస్తుందంటారా? సో బ్యూటీ ప్రొడక్ట్స్ వల్ల క్యాన్సర్ వస్తుందని ప్రూఫ్ లేదు. కానీ కెమికల్స్లో కార్సినోజెన్స్ అంటే ఏవైతే క్యాన్సర్ కాజ్ చేసే సబ్స్టెన్సెస్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కానీ ఇది ఖచ్చితంగా దీనివల్ల వస్తుందని ఇక్కడ నిర్ధారణ చేయలేదు. అలాంటి ట్రయల్స్లో ఏమీ ఎస్టాబ్లిష్ అవ్వలేదు. క్యాన్సర్ ఫైనల్ స్టేజ్లో ఉన్న వ్యక్తిని బ్రతికించవచ్చు అంటారా? సో ఫైనల్ స్టేజ్ 4 అనగా క్యాన్సర్ దాని ఉండే లొకేషన్ నుంచి వేరే చోటికి స్ప్రెడ్ అయినట్టు. అంటే లంగ్ క్యాన్సర్ ఉంది, అక్కడి నుంచి వేరే లివర్కి కానీ, బ్రెయిన్కి కానీ, బోన్కి కానీ స్ప్రెడ్ అయితే స్టేజ్ 4 అంటారు. సో ఈ స్టేజ్లో కూడా కీమోథెరపీ ద్వారా, ఇమ్యూనోథెరపీ ద్వారా, టార్గెటెడ్ థెరపీ మాలిక్యూల్స్ ద్వారా పేషెంట్ సర్వైవల్ 3 years, 5 years కూడా ఇప్పుడు మనం దాటగలుగుతున్నాం. సో వైల్ ప్రిజర్వింగ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, అంటే పేషెంట్ తన పనులు తను చేసుకుంటూ పెయిన్ అవి లేకుండా ఉంటూ తను సుఖవంతంగా ఈ మందులు సైడ్ ఎఫెక్ట్స్ రెగ్యులేట్ చేసుకుంటూ పెంచే ప్రయత్నం జరుగుతుంది. సో ఫైనల్ స్టేజ్లో ఉంటే అది ఇట్స్ నాట్ దట్ పేషెంట్కి మరణ శాసనం కాదు. కొన్ని కేసెస్లో కొత్త మందుల ద్వారా 10 ఏళ్ళు 15 ఏళ్ళు కూడా పెరిగే అవకాశం ఉంది. సో ఇందులో చాలా రీసెర్చ్ కూడా జరుగుతుంది. కొత్త మాలిక్యూల్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటున్నాయి. క్యాన్సర్ వచ్చిన పేషెంట్ ఎన్ని సంవత్సరాలు సర్వైవ్ అవ్వచ్చు అంటారు? అది స్టేజ్ బట్టి ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2లో మోస్ట్లీ 95% పేషెంట్స్ ఆర్ క్యూర్డ్. అంటే మామూలు మనలాగా అంటే నార్మల్ ప్రజల్లాగా అయిపోతారు క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత. సో వాళ్ళు రెగ్యులర్ చెకప్లో ఉంటారు 6 నెలలకి 4 నెలలకి అట్లా. సో డిపెండింగ్ ఆన్ ద క్యాన్సర్. సో మోస్ట్ ఆఫ్ ది క్యాన్సర్స్ ఇన్ ఎర్లీ స్టేజ్ 90%+ ఆర్ క్యూరబుల్. మళ్ళీ వాళ్ళకి రాదు. ఒక 10% మందికి 5 ఏళ్ళ లోపల మళ్ళీ రావచ్చు. మాతో చెకప్లో ఉంటారు కాబట్టి వచ్చినా కూడా మళ్ళీ మనం దాన్ని ట్రీట్ చేయొచ్చు, క్యూర్ చేయొచ్చు. స్టేజ్ 3లో 40 to 50% క్యూర్ ఛాన్స్ ఉంటుంది. స్టేజ్ 4లో ఓన్లీ 10% క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ మనం క్రానిక్ డిజీజ్ లాగా, ఎలా అయితే హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇలాంటి వాటిలో ట్రీట్మెంట్ లైఫ్ లాంగ్ ఉంటుంది. సో అలా లైఫ్ లాంగ్ ఏదో ఒక ట్రీట్మెంట్ ద్వారా మనం ఒక ట్రీట్మెంట్ ఫెయిల్ అయినా ఇంకో ట్రీట్మెంట్కి వెళ్తూ లైఫ్ పెంచవచ్చు అనమాట. క్యాన్సర్ ఏమైనా అంటువ్యాధి? క్యాన్సర్ అంటువ్యాధి కాదు. ఒకసారి క్యాన్సర్ వస్తే అది ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వదు. కాదంటే క్యాన్సర్ కారణంలో కొన్ని వైరసెస్ ఏదైతే ఉంటాయో అవి స్ప్రెడ్ అవ్వడం ద్వారా ఆ వైరసెస్ క్యాన్సర్కి లాంగ్ టర్మ్లో కాజ్ అవ్వచ్చు. కీమోథెరపీ అనేది ఏమైనా కొంచెం పేషెంట్కి నొప్పి కలిగిస్తుందా?
అంటే ఇప్పుడు కీమోథెరపీ మనం ఐవీ ఫ్లూయిడ్స్ ద్వారా కానీ ఐవీ లైన్లో ఆర్ పోర్ట్ ద్వారా ఇస్తూ ఉంటాము. సో యూజువల్లీ కీమో ఇచ్చేటప్పుడు ఏమీ పెయిన్ ఉండదు, కానీ కీమో వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల అంటే పేషెంట్స్కి రక్తకణాలు తగ్గి జ్వరం రావడం వల్ల, లేకపోతే లూజ్ మోషన్స్ అవ్వడం వల్ల, కొంచెం నీరసం రావడం ఇలా ఉంటుంది. క్యాన్సర్ వల్ల పెయిన్ ఉంటుంది. ఇప్పుడు క్యాన్సర్ బోన్స్ ఇన్వాల్వ్ అయింది, అప్పుడు పెయిన్ ఉంటుంది. లంగ్స్లో ఊరికి తగ్గడం వల్ల, రిబ్స్కి స్ప్రెడ్ అవ్వడం వల్ల పెయిన్ ఉండొచ్చు. సో ఆ పెయిన్కి మేము పెయిన్ కిల్లర్స్, ఓపియేట్స్, మార్ఫిన్ ఇలాంటివి ఇస్తూ ఉంటాము. సో క్యాన్సర్ కీమోథెరపీ యాజ్ సచ్ పెయిన్ కాజ్ చేయదు. సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనం మేనేజ్ చేయొచ్చు. వామిటింగ్ రాకుండా మందులు ఉన్నాయి. ఇప్పుడు ఒకప్పుడు క్యాన్సర్ కీమోథెరపీ అంటే వామిటింగ్స్ చాలా అయ్యేవి. ఇప్పుడు క్యాన్సర్ కీమోతో వామిటింగ్స్ లిటరల్లీ ఎవరికి చాలా తక్కువ, 5% కంటే ఎక్కువ లేదు, కొత్త మందులు ఉన్నాయి. అలానే ఎసిడిటీ రాకుండా తర్వాత పేషెంట్స్కి సపోర్టివ్ మెడికేషన్స్ ఇవన్నీ మేము ఇస్తూ ఉంటాము. గ్రోత్ ఫ్యాక్టర్స్, సో దట్ కీమోథెరపీ వల్ల వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్, హీమోగ్లోబిన్ తగ్గకుండా ట్రాన్స్ఫ్యూజన్స్ ఇస్తూ, తర్వాత అవి ఇంక్రీజ్ అవ్వడానికి గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఇస్తూ ఉంటాము. సో కీమోతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చాలా చేస్తున్నాము. అయినా కూడా కొన్ని ఉంటాయి, అవి మేనేజబుల్ లేవు. క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్కి లాస్ట్ స్టేజ్ వరకు కొంతమందికి ఎందుకు తెలియట్లేదు అంటారు. సో మన దేశంలో మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే హెల్త్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. అందరూ మనం అన్నింటినీ చాలా సీరియస్గా తీసుకుంటాం కానీ హెల్త్ని పట్టించుకోము. సో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా చాలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎర్లీ స్టేజ్లో ఉన్నది కూడా అడ్వాన్స్ స్టేజ్కి వచ్చాకే మన దగ్గరికి వస్తుంది. ఈవెన్ నోట్లో ఉండే అల్సర్స్ కూడా కనిపిస్తూ ఉండే దాన్ని కూడా అది వదిలేసి అది చాలా 10 సెంటీమీటర్లు 15 సెంటీమీటర్లు అంత పెద్ద గడ్డ అయ్యి అది వాసన వచ్చి ఫంగేటింగ్ అయ్యి అలాంటి స్టేజ్ వరకు నెగ్లెక్ట్ చేస్తారు చాలామంది. సో దీనివల్ల ఎర్లీ స్టేజ్లో మనకి పేషెంట్స్ రావట్లేదు. సో అందరూ హెల్త్ అవేర్నెస్ ఉండి రెగ్యులర్ హెల్త్ చెకప్ చేసుకుంటూ ఎలాంటి సిమ్టమ్ వచ్చినా సైన్ వచ్చినా నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని కలిసి రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటూ ఉంటే ప్రాబబ్లీ ఎర్లీ స్టేజ్ మనం ట్రీట్ చేయొచ్చు. కానీ ఇదే ప్రాబ్లం మెయిన్గా అవేర్నెస్ లేకపోవడం వల్ల, హెల్త్ అవేర్నెస్ లేకపోవడం వల్ల ప్రాబ్లం అవుతుంది. ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏంటంటే అది యాన్యువల్ చెకప్ కూడా ప్యాకేజ్లో వస్తుంది. సో ఎవ్రీ ఇయర్ చెకప్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు అన్ని దేశాల్లో ఏ కార్పొరేట్స్ కానీ గవర్నమెంట్స్ కానీ వాళ్ళ ఎంప్లాయీస్కి రెగ్యులర్ చెకప్స్ కంపల్సరీ అనమాట. ఇప్పుడు మాకు కూడా డాక్టర్స్ కూడా ఇప్పుడు మా హాస్పిటల్లో హెల్త్ చెకప్ కంపల్సరీ ఎవ్రీ ఇయర్. సో అలానే ప్రతి ఒక్కరు ఒకవేళ వాళ్ళు చేసే ఆఫీస్లో వాళ్ళు ప్యాకేజ్ ప్రొవైడ్ చేయకపోయినా వాళ్ళు ఇండివిజువల్గా కూడా ఇన్సూరెన్స్ తీసుకుని ఎవ్రీ ఇయర్ టెస్ట్ చేసుకుంటూ ఉంటే హెల్త్ బాగుంటుంది. హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దానివల్ల ఇప్పుడు క్యాన్సర్ లాంటిది వస్తే పేషెంటే కాదు, పేషెంట్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళు కూడా జాబ్ వదులుకుని రావాల్సి ఉంటుంది, హస్బెండ్ కానీ వైఫ్ కానీ పేరెంట్స్ కానీ. సో ఈ సోషల్ బర్డెన్ అవుతుంది. సో ఇది అవ్వకుండా ఉండాలి అంటే మన హెల్త్ బాధ్యత మనం తీసుకోవాలి. సో రెగ్యులర్గా ట్రీట్మెంట్స్ అవసరమైనట్టు చెకప్ చేసుకుని ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటాను. నేను డాక్టర్ వెంకట్ సంపత్ వి, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్ జూబ్లీ హిల్స్లో ఉన్నాను. సో ముఖ్యంగా నేను క్యాన్సర్కి సంబంధించి కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, శరీరంలో ఏ క్యాన్సర్ అయినా కూడా ట్రీట్ చేస్తూ ఉంటాము. సాలిడ్ యాజ్ వెల్ యాజ్ హెమటలాజికల్, అంటే లంగ్, లివర్, కోలన్ ఇలాంటి సాలిడ్ క్యాన్సర్స్ యాజ్ వెల్ యాజ్ హెమటలాజికల్ లైక్ లింఫోమాస్, ల్యూకీమియాస్ ట్రీట్ చేస్తూ ఉంటారు. సో వ్యూవర్స్ చూసారు కదా, డాక్టర్ వెంకట్ సంపత్ గారి మాటల్లో ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా 9 టీవీ భారత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.